ఈరోజు బైబిల్ మాట. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి లేచి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమందు ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటు నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. నేను కంఠధ్వని ఎత్తి, యెహోవా నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవియ్యగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపం చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడువు నీవే, రక్షణకర్తవు దేవా, నన్ను విడనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. యెహోవా నీ మార్గమును నాకు బోధింపము. నా కొరకు పంచియున్న వారిని చూచి సరళమైన మార్గములో నన్ను నడిపింపము. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చక నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ఆమెన్. దావీదు కీర్తన 27వ అధ్యాయము కొన్ని వచనములు.